ఇందాక తీసాం కదా, షూట్ చేసాం కదా వీడియో, రెఫరెన్స్ వీడియో. సో నాలుగు చిన్న వర్క్షాప్ లాగా ఇలా ఎలా చేయాలి, మన సీన్స్ ఎలా చేయాలని చెప్పడానికి హీరోయిన్ గారు కూడా వచ్చారు, జయ గారు. సో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ రోజు డే 134 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడైతే ప్రెసెంట్ నేను రూమ్కి వచ్చేసాను. మన ఇవాటి వర్క్ ఏంటో మన టీమ్మేట్స్ని అడుగుదాం. చూడండి, వీళ్ళు గ్యాదర్ అయ్యారు. హాయ్ బ్రో, ఇవాటి వర్క్ ఏంటి చెప్పండి మా ఆడియన్స్కి. సో వీళ్ళు చాలా వర్క్స్ ఉన్నాయి వాళ్ళైతే. ఒక్కరికి ఒక వర్క్ అసైన్ చేశాను అనమాట. సో లైన్గా ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. మాదైతే రిహార్సల్స్ ఉంటాయి వల్ల మన యశ్వంత్ ధోని బ్రో అండ్ మా తమ్ముడు వెళ్ళి కొంచెం ప్రాపర్టీస్, అభి బ్రో వాళ్ళందరూ వెళ్ళి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి రిమైనింగ్. అండ్ కార్ ఒకటి కావాలి. సో అది కూడా ఎక్కడ దొరుకుతాయి కనుక్కుందామని వెళ్తారు. నేను మన స్వరూప్ బ్రో ఏంటంటే ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ ఏదైతే డెమో రిఫరెన్స్ వీడియో కావాలో అది చేస్తున్నాం. మన శ్రీకాంత్ బ్రో కూడా ఉంటాడు, మేకింగ్ అతనే తీసేది. అండ్ లాస్ట్లో ఇంకా ఇవాళ హీరోయిన్ని మీట్ అయ్యి వర్క్షాప్ కూడా చేయాలి మనం. మన షార్ట్ ఫిల్మ్ వర్క్షాప్ అయితే చేసి, సో తనకు కూడా కాస్ట్యూమ్స్ కూడా తీసుకోవాలి. ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇవాళ. లెట్స్ గో. ఇవాళ అయితే మళ్ళీ మనం 1 day to go అనమాట. రేపు ఒక్కరోజు టైం ఉండేది, మళ్ళీ ఎల్లుండి మనకి షార్ట్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ ఇవాళ రేపు సెట్ చేసుకోవాలి. ఓకే, కమాన్. సో గైస్, మనోడు చూడండి లేడీ గెటప్ వేస్తున్నాడు మన స్వరూప్ బ్రోకి. బ్రో ఏంటి ఏంటి ఏం చేస్తున్నారు ఇద్దరు? సో ఓకే. సో గైస్, మేమైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం అనమాట. ఒక డెమో షూట్ లాగా చేస్తున్నాం. అండ్ ఇక్కడ అవంగానే మనం హీరోయిన్తో లైక్ వర్క్షాప్ చేయాలి బ్రో, మన ఇద్దరు వెళ్దాం. సో మిగతా వర్క్స్ అన్ని మన యశ్వంత్ ధోని బ్రో, మన అభి బ్రో వాళ్ళందరూ చూసుకుంటారు. సో గైస్, డెమో షూట్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. కాసేపు మనం డిస్కస్ చేసుకున్నాం షార్ట్ ఫిల్మ్ నుంచి వాటి గురించి. సో స్టార్టింగ్ ఎలా ఉంటే సో ఏంటంటే డెమో షూట్ అంటే కొన్ని మామూలుగా మేము ఫ్రేమ్స్ కోసం వాటి కోసం చూసుకుంటున్నాం. ఆ టైంలో ఏంటంటే డిఓపికి రెఫరెన్స్గా ఇవ్వాలని మాకు ప్రాక్టీస్ లాగా కూడా అయిపోయింది. ఎవరో అవుతుంది, మంచిగా అవుతుంది కదా. మన ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి, ఏది వర్కౌట్ అవుతుందా ఇక్కడ చూసుకుంటున్నాం. మళ్ళీ అక్కడ టైం పడుతుంది మనకి. ఓకే, చాలా ఇంపార్టెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటున్నాం. అన్నీ అయితే కాదు, ఎన్ని అవుతాయో చూద్దాం వల్ల. ఎవరో సో లెట్స్ గో. సో గైస్, మన ఇందాక తీసాం కదా, షూట్ చేసాం కదా వీడియో, రెఫరెన్స్ వీడియో. సో నాలుగు చిన్న వర్క్షాప్ లాగా ఇలా ఎలా చేయాలి, మన సీన్స్ ఎలా చేయాలని చెప్పడానికి హీరోయిన్ గారు కూడా వచ్చారు, జయ గారు. సో అవి చూపించాను. ఆ సీన్ ఎలా ఉందో అడుగుదాం. సో మేము చేసిన రిఫరెన్స్ వీడియో ఎలా ఉందండి? బాగుందా? చాలా బాగుంది. ఆయన బాగా చేశారు. నేను ఆయనతో చేస్తాను లేదు, నాకు తెలియదు. నేను చేసినట్టు మీరు చెప్పండి గైస్. ఓకే ఓకే. సో అదైతే మనకి ట్విస్ట్ కాబట్టి అది మనం రివీల్ చేయొద్దు. తర్వాత మనం ఏంటంటే గైస్ రెఫరెన్స్ కోసం తీసుకున్నాం అనమాట. మనకి ఏమన్నా ఫ్రేమ్స్ కూడా చేంజ్ అవ్వాలంటే అప్పుడు డిఓపి చెప్తారు కదా, బెస్ట్ ఫ్రేమ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి. జస్ట్ ఏంటంటే రిహార్సల్ లాగా. మీకు బాగా అనిపించిందండి మనం అనుకున్న థియరీ ప్రకారం మనకు వచ్చిన అలాగే వచ్చింది కదా. సో మనం కరెక్ట్ లైటింగ్, కరెక్ట్గా మనం కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుని లొకేషన్ దగ్గర వేస్తే ఇంకా సెట్. సో ఇప్పుడైతే వర్క్షాప్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. తర్వాత మనం డిస్కస్ చేద్దాం గైస్ నెక్స్ట్ వర్క్ ఏంటో. లెట్స్ గో. నేను చెప్తే యాక్షన్ అప్పుడు కిందకు 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 ఇంకా కిందకు మామూలు అటు ఇంకా కిందకు కదా, కిందకు బెండ్ అయిపో. అది రెడీ బ్రో, లైట్ పెట్టి నేను చెప్తా, అంతే లెగాలి. సో హాయ్ గైస్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఏం పడుతున్నాం. సరే ఇప్పుడు నేను చెప్తే బాగుంది, మనోడు చెప్తాడు. ఏ బ్రో ఎక్కడికి వచ్చాం? సో గైస్, ఇప్పుడే కొంచెం ఒక రెఫరెన్స్ వీడియో ఒకటి అయితే షూట్ చేసాం మన రేపు షార్ట్ ఫిల్మ్ దానికి రెఫరెన్స్ లాగా. ఓకే, అదైతే కంప్లీట్ అయిపోయింది. అది అయ్యేసరికి టైం 9 అయిపోతుంది అనమాట. మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఆ షార్ట్ మనం డిఓపికి పెడతాం రెఫరెన్స్ కోసం. మనకు కూడా క్లారిటీ ఉంటుంది ఎలా తీయాలి ఏంటనేది. ఎలా వచ్చింది నీకు ఎలా? ఓకే, బాగా వచ్చింది బ్రో. గుడ్. మనకి తర్వాత నువ్వు చూసావు నీకు ఎలా? సూపర్. తర్వాత ప్రాపర్ లైటింగ్ అండ్ కెమెరా వాడిన తర్వాత ఇంకా హైలైట్ అయిపోయింది, సినిమాటిక్ లెవెల్లో వచ్చింది. అండ్ మన డిఓపి కూడా కొంచెం సైజ్ చేస్తారు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందని మనం ఇంకా బెటర్ చేసుకోవచ్చు. ఏమంటావు బ్రో? ఏమంటావు? సో గైస్, నన్నేం అడగమాకండి బాబు, ఇక్కడ ఎక్కడ సో స్క్రిప్ట్ కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్. ఇంకోటి ఏంటంటే గైస్, ఎల్లుండే షూట్ స్టార్ట్ అనమాట. సో రేపు ఒక్కరోజే. రేపు మ్యాక్సిమం నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా, కొంచెం అందంగా కనిపించాలి కాబట్టి మన వాళ్ళే చూసుకుంటారు వర్క్.
కొంచెం చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కాల్స్ మాట్లాడడం అలా చేస్తూ ఉంటా. సో ఇవాళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో ఫ్రెష్గా ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.